ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. అక్కడి ప్రజలతో మాట్లాడి ఇప్పటి వరకు లైవ్ చూసాం. పూర్తి అప్డేట్స్ మా ఐపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, వరద బాధితుల ప్రాంతాల్లో ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటి వరకు పర్యటించారు. ఊర్మిళానగర్ తో పాటు కబేళా సెంటర్ వద్ద కూడా చంద్రబాబు నాయుడు వచ్చారు. ప్రధానంగా ఆయన ప్రజల నుంచి ఏం జరుగుతుంది, ఇప్పటి వరకు అందిన మీకు సహాయ చర్యలు ఏంటి, మీకు అందరికీ పూర్తిగా అందాయా లేదా, అదేవిధంగా మీకు ఏమేమి అందినాయి అనేది కూడా ఆయన అడిగి తెలుసుకుంటున్నారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో మొత్తం నీరంతా కూడా రావటంతో లోపలికి సర్టిఫికెట్లు, రేషన్ కార్డులు అన్ని పోయాయని, బళ్ళు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయని, అందువల్ల అందరికీ కూడా పూర్తిగా సర్టిఫికెట్లతో పాటు అన్ని ఇప్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఎక్కడైతే సింగ్ నగర్ కి పక్కనే ఉన్న ప్రాంతాలు ఉన్నాయో, ఊర్మిళా నగర్ కానీ లేకపోతే కవేళా సెంటర్ కానీ, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఆయన పర్యటిస్తూ ఉన్నారు. ప్రధానంగా మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా ఇళ్లలోకి నీళ్లు ఉండటం, అదేవిధంగా మురుగు వాసన రావటంతో వీటన్నిటినీ కూడా వెంటనే తొలగించాలి అని చెప్పి కూడా పలువురు విజ్ఞప్తి చేశారు. అయితే మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం తమకు మంచినీరు కావాలని ఉన్న మెయిన్ రోడ్లకు కాకుండా సందుల్లో కూడా వచ్చి తమకు సహాయం అందించాలి అని వాళ్ళు కోరుతున్నారు. పైగా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళు కిందకి రాలేకపోతున్నారని, కింద ఫ్లోర్ లో నీళ్లు ఉండటం వలన అటువైపు రాలేకపోతున్నాం అని చెప్పారు. అయితే అందరికీ కూడా తప్పనిసరిగా సహాయం అందుతుందని, ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం కూడా లేదు అని, తాను సహాయం అందుతుందా లేదా కనుక్కునేందుకే ఇక్కడికి వచ్చాను అని కూడా ఆయన చెప్పారు. దీంతో పాటు పలువురు బాధితులు కూడా తమ ఆవేదన కూడా చంద్రబాబు వద్ద చెప్పారు. నీళ్లు, పాలు, అది బియ్యం ఇటువంటివి కిట్లు కూడా, నిత్యావసర వస్తువుల కిట్లు కూడా తమకు అందాయి అని కొంతమంది చెప్పగా, మరికొంతమంది మాత్రం ఇప్పుడే బళ్ళు వచ్చాయి.